నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు సంతోషం, సుఖం ఈ రెండింటిని నేను ఎలా పోలుస్తానంటే గతంలో కూడా చెప్తానండి. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక వీడియో కూడా చేశానండి దీని మీద. ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు, హోదా, ఉన్నతమైన హోదా, అలాగే మరోవైపు ఏంటంటే వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, స్వార్థం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో కూడిన వ్యక్తిత్వం ఉండాలని చెప్పి నేను గతంలో ఒక వీడియో చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే సంతోషం ఒకవైపు, సుఖం ఒకవైపు. అంటే నేను ఏమంటున్నానంటే వివరంగా చెప్పాలంటే సంతోషంగా ఉండాలని నేను అంటున్నానండి. సంతోషం అంటే మనం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటూ ఉండడం అండి. అలాగే సుఖం, కొంతమంది నా ఉద్దేశంలో సుఖం అంటే ఏంటంటే సమాజంలో ప్రస్తుత తీరు ఎలా ఉందంటే సమాజంలో పక్క వ్యక్తికి, పక్కవానికి ఏదైతే ఉందో అది నాకు ఉండాలని చెప్పి, సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అడ్డదారులు తుప్పుతున్నారండి. ఉదాహరణకి అతనికి బెంజ్ కారు ఉంటే ఆ స్థితిలో నేను కూడా వెళ్ళాలని చెప్పి అడ్డమైన దారిలో వెళ్ళిపోయి చివరికి అబాస్పాలయ్యి చాలా ఇదవుతున్నాయండి. నేను అనేది ఏంటంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోండి, సంతోషంగా ఉండి. ఎప్పటికైనా సుఖాలు ఎప్పటికైనా వస్తాయి. ఇప్పుడు ఆయన పట్టు పరుపుల్లో పడుకోవచ్చు, పట్టు పాన్పుల్లో. మీరు మడత మంచంలోనే పడుకోండి, లేకపోతే కనీసం చాప ఉంటుంది కదా, చాపలోనైనా పడుకోండి. ముందు మనకి సంతోషం అంటూ ఉంటే సుఖాలు ఎప్పటికైనా రావచ్చు. అలాగే నేను ఇంకోటి ఎందుకు పోల్చానంటే, ఇప్పుడు వ్యక్తిత్వం, డబ్బు ఒకవైపు. వ్యక్తిత్వం ఉంటే, నీతి, నిజాయితీ, నిస్వార్థంతో కూడుకున్న వ్యక్తిత్వం ఉంటే డబ్బు ఎప్పటికైనా సంపాదించుకోవచ్చండి. కానీ డబ్బే పరమావధిగా మనం డబ్బులే చూసుకుంటే ఈ వ్యక్తిత్వం నాకు అవసరం లేదు, డబ్బే కావాలి, కోటు కావాలి, బంగ్లాలు కావాలి, కాళ్ళు కావాలనుకుంటే వ్యక్తిత్వం ఎప్పటికీ రాదండి. ఇక్కడ బాగా గమనించండి, వ్యక్తిత్వం ఉంటే ఇవి ఎప్పుడైనా వస్తుంది. డబ్బు, ఆస్తి, అంతస్తు, కార్లు, బంగ్లాలు ఎప్పటికైనా వస్తాయి. కానీ అవి ఇవన్నీ మనకి సమకూర్ని ఉండి సంతృప్తిగా డబ్బు, ఆస్తి, అంతస్తు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉండి వ్యక్తిత్వం లేకపోతే వ్యక్తిత్వం ఎప్పటికీ రాదండి. వ్యక్తిత్వం ఉంటే అది రావచ్చు, కానీ అవన్నీ ప్రస్తుతానికి ఉంటే వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ రాదు. అలాగే మనం సుఖం కోసం కాదండి, ప్రస్తుతం మనం సంతోషంగా ఉన్నామా లేదా, సుఖాలన్నీ ఎప్పుడైనా వస్తాయి. పక్క వ్యక్తికి ఉన్నది మనం ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు. దాన్ని పక్కోడిని మనం కంపేర్ చేసుకొని మనకు ప్రస్తుతం సమాజంలో మన జీవితం చాలా చిన్నది. మన సంతోషాలని పోగొట్టుకోవద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. సూటిగా ఓడి చెప్తున్నాండి, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సుఖాలు వాటికి అవే వస్తాయి. ఇప్పుడు వాళ్ళు హీరో హోండా బండి మీద తిరగవచ్చు, మనం హీరో సైకిల్తో తిరగదు. సుఖాలు ఎప్పటికైనా వస్తాయి. కాబట్టి అడ్డదారులు వెళ్ళకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.